వెల్కమ్ టు ఐటీ స్పోర్ట్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య పర్త్ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్లో టీమిండియా దాదాపు విజయం ముంగిటైతే నిలిచింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 7 వికెట్లు అయితే కోల్పోయింది. ఇంకో 3 వికెట్లు కనుక ఇండియన్ బౌలర్స్ తీసుకుంటే మాత్రం మ్యాచ్ మన చేతిలో ఉన్నట్టే. అయితే ముఖ్యంగా ఈ టెస్ట్ మ్యాచ్లో మనం మాట్లాడుకోవాల్సింది బుమ్రా అగ్రెషన్ గురించి. ఇప్పుడే రీసెంట్గా ట్రావిస్ హెడ్ టీమిండియాపై మంచి రికార్డు ఉన్న ట్రావిస్ హెడ్ ఈ టెస్ట్లో కూడా మంచి బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో అతన్ని బుమ్రా అవుట్ చేశాడు. 89 పరుగుల వద్ద తన వ్యక్తిగత స్కోర్ వద్ద ట్రావిస్ హెడ్ అయితే అవుట్ అయ్యాడు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోర్ జస్ట్ 161 రన్సే ఉంది. కాకపోతే మిగతా బ్యాటర్లు అందరూ ఫెయిల్ అవుతున్నా, వికెట్లు పడుతున్నా కూడా ట్రావిస్ హెడ్ ఒకవైపు నుంచి ఎదురుదాడి చేస్తున్నాడు. చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మిగతా బ్యాటర్లు సపోర్ట్ లేకపోవడం వల్ల ఆస్ట్రేలియా వీక్ కనిపిస్తుంది. కానీ కొద్దిసేపు మిచెల్ మార్ష్ తనకు సపోర్ట్గా నిలిచాడు. కాకపోతే అలా ఇంకొంచెం పార్ట్నర్షిప్ బిల్డ్ అయితే ఆస్ట్రేలియా పోరాటం చేసేది ఈ మ్యాచ్లో. కాకపోతే ట్రావిస్ హెడ్కి మిగతా బ్యాటర్ల నుంచి సపోర్ట్ లేకపోవడం మాత్రం తను ఒంటరి పోరాటమే చేశాడని చెప్పొచ్చు. అయినా కూడా ట్రావిస్ హెడ్ని కూడా టీమిండియా బౌలర్లు సర్వైవ్ కానివ్వలేదు. సెంచరీ చేసుకుంటాడేమో అనిపించింది, బట్ సెంచరీ కంటే ముందే టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఒక అద్భుతమైన డెలివరీతో ఆఫ్ సైడ్ డెలివరీతో ఒక అద్భుతమైన బాల్ వేసి ట్రావిస్ హెడ్ని అయితే ఫెవిలియన్ చేర్చాడు. వికెట్ కీపర్కి క్యాచ్ ఇచ్చి ఎడ్జ్ అయ్యి పంత్ క్యాచ్ అందుకున్నాడు. సో ట్రావిస్ హెడ్ అయితే అవుట్ అయ్యాడు. కాకపోతే బుమ్రా మనకు తెలుసు ఎంత పెద్ద వికెట్ చేసినా, ఎంత క్రూషియల్ టైంలో వికెట్ చేసినా నార్మల్గా సెలబ్రేట్ చేసుకుంటాడు. పెద్దగా ఆ అగ్రెషన్కి కానీ ఆ భావోద్వేగానికి పెద్ద గురిగాడు, ఎమోషనల్ కాడు, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాడు, ముందుకు పరిగెట్టుకుంటాడు. కాకపోతే ట్రావిస్ హెడ్ వికెట్ తీసినప్పుడు మాత్రం బుమ్రా చాలా కోపంగా, ఆవేశంగా, కసిగా అరిచిన విధానం చూస్తుంటే మాత్రం ఇది ఇప్పుడు వికెట్ తీసిన దానికి అది సెలబ్రేషన్ కాదు, ఇది ఒక బాధకు సంబంధించిన ఒక పెయిన్ లాగైతే మనకి కనిపిస్తూ ఉంది. అదే 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. ఆ గాయం గురించి మీ అందరికీ తెలిసింది. దాదాపు ఒక ఏడాది పాటు, మొన్న రీసెంట్గా నవంబర్ 19కే ఏడాది పూర్తయిపోయింది. ఆ పెయిన్ మాత్రం ఇంకా క్రికెట్ ఫ్యాన్స్లోనూ, ఆ క్రికెటర్స్లోనూ, ముఖ్యంగా మన క్రికెట్ చూసే మనకే అంత బాధగా ఉంటే వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయినందుకు, ఆ గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతూ ఓడిపోయిన ప్లేయర్స్కి ఇంకెలా ఉంటుంది. పైగా టోర్నీ మొత్తం అద్భుతంగా పర్ఫామ్ చేసి ఒక్క మ్యాచ్తో ఒక ప్లేయర్ వల్ల ఆ వరల్డ్ కప్ కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రస్తుతం బుమ్రా సెలబ్రేషన్ చూస్తే మనకు అర్థమవచ్చు. మీ అందరికీ తెలిసిందే ఆ ఫైనల్లో ట్రావిస్ హెడ్ ఎలాంటి ఇన్నింగ్స్ ఆడాడు, ఎంత బాగా ఆడి మనకి టీమిండియా కప్పు దూరం చేశాడు, ఆస్ట్రేలియా కప్ అందించాడు. మీ అందరికీ తెలిసిందో అద్భుతమైన సెంచరీ చేసి ఆస్ట్రేలియాని సింగిల్ హ్యాండెడ్గా తను గెలిపించాడు ఆ మ్యాచ్లో. సో అందుకే ఆ ట్రావిస్ హెడ్ అప్పుడు అలా ఆడి మనల్ని బాధ పెట్టాడు. కాబట్టి ఇప్పుడు అతని వికెట్ని బాగా ఆడుతున్న టైంలో సెంచరీ చేయనీయకుండా బుమ్రా అవుట్ చేయడంతో తను ఆ పెయిన్ గుర్తొచ్చో లేకపోతే ఆ బాధ గుర్తొచ్చో అంత అగ్రెసివ్గా, అంత అగ్రెషన్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడని మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. తప్పలేదు, బుమ్రా ఎప్పుడు నార్మల్గా ఉండే పర్సన్ సడన్గా అంత అగ్రెషన్గా అరుస్తూ సెలబ్రేట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎవరికైనా డౌట్ వస్తుంది. మోస్ట్లీ అది కూడా కావచ్చు. ఓవరాల్గా అయితే బుమ్రా అగ్రెషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్గా కూడా మారింది. సరే, ఇంకో 3 వికెట్లు తీస్తే మాత్రం టీమిండియా ఫస్ట్ టెస్ట్ గెలిచేసి ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 5 టెస్టుల సిరీస్ ఏదైతే ఉందో దీన్ని విజయంతో స్టార్ట్ చేసి ఒక అద్భుతమైన స్టార్ట్ని అయితే ఖచ్చితంగా అందుకోనుంది. పైగా బుమ్రా కెప్టెన్సీలో ఇదో ఫస్ట్ టెస్ట్ విన్ కాబోతుంది గెలిస్తే. గతంలో ఒక టెస్ట్కి కెప్టెన్సీ చేసినా కూడా అందులో టీమిండియా ఓడిపోయింది. బట్ ఇప్పుడు మాత్రం ఆస్ట్రేలియాని ఓడించే ఒక కెప్టెన్గా బుమ్రా కూడా రికార్డులోకి ఎక్కలున్నాడు. పైగా తను కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెట్ల హాల్ సాధించాడు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో దాదాపు ఇప్పటికే 3 వికెట్లు తీసుకున్నాడు. సో చాలా అద్భుతంగా టీంని నడిపిస్తూ, అద్భుతమైన ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ పెడుతూ, తను కూడా సూపర్గా బౌలింగ్ చేస్తూ ఆస్ట్రేలియాని ఒక రకంగా వణికిస్తున్నాడు. బుమ్రా బౌలింగ్ని ఎదుర్కోవాలంటే ఆస్ట్రేలియా బ్యాటర్లు మాత్రం భయపడుతున్నారు. ఒక రకంగా చాలా ఫియర్ వాళ్ళలో కనిపిస్తూ ఉంది బుమ్రా బౌలింగ్ అంటేనే. సో ఆ భయాన్ని పుట్టించింది మాత్రం బుమ్రానే ఆస్ట్రేలియన్లకి. వాళ్ళ సొంత గడ్డపై ఆడుతూ కూడా ఇంత పర్ఫార్మెన్స్, ఇంత భయపడుతూ, ఇంత డిఫెన్సివ్ ఇన్నింగ్స్ గతంలో ఆస్ట్రేలియా మనం చూడలేదు. ప్రస్తుతం ఈ సిరీస్లో బుమ్రా బౌలింగ్లో, మిగతా బౌలర్లలో బౌలింగ్లో వాళ్ళు ఆడడానికి మాత్రం చాలా భయపడుతున్నట్టు మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి ఈ ఫస్ట్ టెస్ట్లో సెకండ్ ఇన్నింగ్స్లో ట్రావిస్ హెడ్ వికెట్ తీసిన తర్వాత బుమ్రా చేసుకున్న సెలబ్రేషన్స్, ఆ అగ్రెసివ్ సెలబ్రేషన్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.